యేసుక్రీస్తు నామంలో నేను చూసిన పరలోకము నరకం అనే వీడియోస్ ఎంతోమంది చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన ఆ యొక్క పరలోకము నరకం అనే యొక్క ప్రాంతాలను ఎన్నో విషయాలు మీకు వివరించడం కూడా జరిగి ఉంది. మరొక ప్రాంతాన్ని నేను ఈరోజు మీకు వివరించాలనుకుంటున్నాను. ఆ భయంకరమైన అగాధము నరకము ఎంత భయంకరమైన ఆ స్థలములో మంటలు ఎగిసి పడుతూ ఉంటూ ఉన్నవి. ఆ స్థలములో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని ప్రభు నాకు చూపించడం జరిగింది. ఆ ప్రాంతము చాలా భయంకరంగా ఉంది. ఎటు చూసిన లావ, అగ్నిలు, కేకలు, అరుపులు, మొత్తుకునుచు ప్రభా నన్ను రక్షించవా రక్షించవని వారు కేకలు పెడుతూ ఉన్న ఆ స్థలములో ఆ భయంకరమైన లావాలో నుండి ఒక వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. ఆ స్థలములో ఆ వ్యక్తి కేకలు పెడుతూ అరుస్తూ ఒక మాటగా మాట్లాడుతూ ఉన్నాడు. నా పేరు జాస్ అని చెప్పుతూ నేను భూమి మీద ఉన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాటను చదువుతూ ఉండేవాడిని, వాక్యాన్ని ధ్యానించేవాడిని, మరి మందిరానికి వెళుతూ ఉండేవాడిని, మరి లేఖనంలో చెప్పిన ప్రతిదీ కూడా వినేవాడిని, కానీ అన్నీ చేసేవాడిని. కానీ నాలో ఒక అక్రమమైన బుద్ధి ఉండేది. నేను అనేకులు కూడా అక్రమంగా సంపాదిస్తూ ఆ సంపాదన బట్టి నేను ఎంతో ఒక ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ దైవ సేవకులు ఎంత చెబుతున్నా కూడా నేను వినేవాడిని కాదు. కానీ ఆదివారము మందిరానికి వెళ్ళేవాడిని, వాక్యముని వినేవాడిని, కానీ నేను సరిచేసుకోలేకపోయాను. సరిచేసుకోవాలనుకునేవాడిని, కానీ సరిచేసుకోకుండా అక్రమంగా అనేకమైన ధనమును సంపాదించుకుంటూ సంతోషపడుతూ అది చిన్న తప్పుగా అనుకొని నేను పాపము ఒప్పుకునేవానిగా ఒప్పుకొని మరలా నేను ఆ తప్పు చేస్తూ నిలువెచ్చిన స్థితిని కలిగి ఉండేవాడిని. అలా నా జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్ని మార్లకు కూడా నాలో మార్పు రాలేదు. అలా కొనసాగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేను మరణించాక ఈ స్థలములో ఈ భయంకరమైన ఈ అగాధమైన ఈ అగ్నిలో నేను మండుచు కేకలు పెడుచు తట్టుకోలేని ఈ నరక యాతన భరించలేకపోతూ ఉన్నాను అని అతను కేకలు పెడుతూ అరుస్తూ చెప్తూ మొత్తుకుంటున్న సమయంలో అక్కడ తను చేసిన ఒక భయంకర అక్రమమైన ఆ యొక్క అతను మరి పొందుకున్న అతను చేసిన ఒక క్రియలు నిజంగా అతను యాతన అనుభవిస్తున్నప్పుడు అక్కడ ఒక బాలు వంటివి, వాటికి ఒక కత్తుల వంటివి పొదిగించబడి ఉన్నవి. అవి రౌండ్గా ఉన్నవి, దాని చుట్టూ కత్తుల వంటి పొదిగించబడి ఉన్నవి. అవి విసరబడుతూ ఉన్నవి తన మీద. అవి ఎప్పుడైతే విసరబడుతూ ఉన్నవో తన శరీరము చీల్చబడుతూ ఉన్నది. తన శిరస్సు పైన, తన యొక్క ఒంటి పైన మొత్తం అలా పడుతూ ఉంటే అవన్నీ కూడా అలా పడుతున్నప్పుడు అవి కత్తులు వంటివి తన శరీరాన్ని తాకినప్పుడు మొత్తం ఇలా చీల్చబడుతున్నప్పుడు రక్తము, చీము, దుర్వాసన వంటిది, పురుగుల వంటివి బయటకు వస్తూ ఉన్నవి. అతను అలాగే కేకలు పెడుతూ ఉన్నాడు. మరలా ఆ స్కిన్ మరలా వచ్చేస్తూ ఉంది. మరలా ఆ స్కిన్ చీల్చబడుతూ ఉంది. ఇలా చేతులు, కాళ్ళు, తన యొక్క తల 2 ముక్కలు అవ్వడము, మళ్ళా 2 కూడా అతకబడము, ఇలా జరుగుతూ ఉంది. అతను ముత్తుకుంటూ ఉన్నాడు. వెంటనే అక్కడ ఉంటున్న ఆ నరక దూతల వంటివి అతను మాట్లాడుతుండగా మరలి ఆ లావాలోనికి లాక్కొని వెళుతూ ఉండగా అతను ఎంత కేకలు పెడుతున్నాడు. అక్రమమైనది. ఆ యొక్క వ్యక్తి అలా కేకలు పెడుతున్నప్పుడు ఆ యొక్క స్థలంలో అక్కడ ఉంటున్న ఒక రాసుల వలె తను చేసిన అక్రమాలని అక్కడ ఉంటున్న దూత చూపిస్తూ, అదిగో చూడు అతను చేసిన అక్రమమైన మరి తప్పిదములు, అక్రమమైన సంపాదన అక్కడ కూడబెట్టబడి ఉన్నది చూడు అన్నప్పుడు ఆ సైడ్కి అలా కూడా ఒక రాశిగా ఉన్నవి. అవి ఎలా ఉన్నాయంటే ఒక బాలుగా ఉండి వాటికి కత్తులు వంటివి పొదిగించి అక్కడ రాసులుగా పోయబడి అవి తన మీదికి వస్తూ తన శరీరాన్ని చీలుస్తున్నాయి. మరలా అక్కడి నుండి వస్తూ తను చీల్చబడుతూ ఉన్నవి. నిజంగా తను సంపాదించిన అక్రమైన సంపాదన అక్కడ ఒక శాపముగా అది ఆ స్థలములో నరకములో దాచబడి అదే తన ప్రాణాన్ని తన శరీరాన్ని ముక్కలుగా చేయడము,
ఆ స్థలంలో చూపించడము నిజముగా చాలా భయంకరంగా అనిపించి ఉంది. నిజమే, తను అక్రమంగా సంపాదించిందంతా కూడా భూమి మీద తను ఆనందంగా దాన్ని పొందుండొచ్చు. కానీ తను చేసిన ఆ అక్రమైన సంపాదన మొత్తము నరకంలో ఒక రాసులుగా శాపముగా, తను చేసిన పాపమే తనకు ఒక కత్తుల వంటివి పొదిగించబడి తన శరీరాన్ని చీల్చబడుతూ ఉంది. ఎంత భయంకరం, ఎంత భయంకరం. చాలామంది అనుకుంటారు నేను చేసిన తప్పులు దేవుడు క్షమిస్తాడులే, మళ్ళా క్షమిస్తాడులే. అవును, క్షమిస్తాడు. కానీ నువ్వు సరి చేసుకోకుండా విడిచిపెట్టకపోతే, నువ్వు ఎన్నిసార్లు క్షమించమని అడిగినను నీవు చేసిన తప్పిదమును బట్టి నీ ఆస్తి, నీ క్రియలు, నువ్వు చేసిందంతా కూడా అక్కడ ఒక రాశిగా ఉండి నీవు చేసిన దానిని బట్టి ప్రతిఫలాన్ని అక్కడ పొందుకుంటూ నీ శరీరము చీల్చబడుతూ నరక యాతన అనుభవించవస్తూ ఉంటుంది. నిజంగా ధనవంతుడు చూడండి, అక్కడ లాజరు ధనవంతుడు ఉన్నాడు. నిజంగా ధనవంతుడు కూడా అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తాడు. అంటే అబ్రహాము మరి ధనవంతుడికి తెలుసు, ఎందుకంటే అబ్రహాము తండ్రి అని పిలిచాడు. అంటే తను కూడా దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి ధనవంతుడు. కానీ ఆ ధనవంతుడు ఏనాడు కూడా ఏ వ్యక్తికి సహాయం చేయలేదు. తను అక్రమైన సంపాదించుకొని ఆనందంగా భూమి మీద సంతోషంగా ఉన్నాడు. కానీ తను చనిపోయాక తన యొక్క యాతన నరకములో కాలుచు కేకలు పెడుతూ యాతన పడుతూ తండ్రి అయిన అబ్రహామాని కేకలు పెడుతూ, అయ్యో చిన్న ఒక్క చుక్క నా నోటికి మరి ఒక నీళ్ళ చుక్కను అందిమని కేకలు పెడుతున్నాడు. చూడండి, ఎంత ఈ లోకంలో ఉన్నా కూడా అక్రమమైన సంపాదన, మరి ఆ వ్యక్తి సంపాదించటమును బట్టి మరి ఆ అక్రమైన సంపాదనతో భూమి మీద ఉన్నాడు. ఆ అక్రమైన సొమ్ము అతనికి అక్కడ ఏమైందంటే తనకు ఒక రాశిగా పోయబడి తన శరీరాన్ని చీల్చబడుతూ ఉంది. మనం ఎలా ఉంటున్నాం? ఈ భయంకరమైన దినములలో ఉంటున్న మనము ఆ భయంకరమైన నరక యాతన మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నీవు క్రీస్తును ధరించి ఉన్నట్లయితే నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి నువ్వు సరి చేసుకుని దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించు. ఎంత భయంకరమైనది నరకం లేదనుకుంటున్నారు, పరలోకం లేదనుకుంటున్నారు. కానీ మన కోసము నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. వాక్యంలో రాయబడినట్లుగా నీవు చేసే క్రియలను బట్టి నీ ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అని ఉంది. నిశ్చయమే, నువ్వు దేవునితో ఉండి మంచి క్రియలు కలిగి ఉంటే ఆ ప్రతిఫలము పరలోకం చేర్చబడుతుంది. నువ్వు దేవుడితో ఉన్నట్లుగా ఉంటూ కూడా పాపం చేస్తూ చెడు క్రియలు చేసినప్పుడు ఆ చెడు క్రియలు నీ వెంట ఆ నరకంలో రాశిగా పొయ్యబడుతూ అవే నీ శరీరాన్ని చీలుస్తూ చివరికి నువ్వు నరక యాతన అనుభవించుటకు అవి నువ్వు చేసిన పాపాలే నీకు వెంట ఉండి నువ్వు యాతన అనుభవించినట్లుగా చేస్తూ ఉంటవి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఉంటున్న ప్రతి బిడ్డ కూడా మరి పాపాన్ని విడిచిపెట్టి పరిపూర్ణులుగా నిలిచి దేవునికి ఇష్టలుగా నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా ప్రతి ఒక్కరు ఆ విధంగా మార్చబడాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.